రాష్ట్రదేవతారాధనము రాష్ట్రదేవతారాధనము. వేదిక పరిచయం అండి. మన ముఖ్య వక్త గారు శ్రీ దర్భ శ్రీనివాసరావు గారు. ఈరోజు మనకు ముఖ్య వక్తగా వచ్చినటువంటి వారు పరిచయం చేస్తాను. వారు శ్రీ దర్భ శ్రీనివాస్జీ. వారు సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేస్తూ స్వయం సేవక్గా మన బాగ్ సహా సంపర్క ప్రముఖ బాధ్యత నిర్వహిస్తున్నారు. వారు మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుచున్నాం. పరమ పవిత్రమైన భగవద్ధ్వజం, ఆత్మీయ స్వయం సేవకులారా, గురు పూజ గురువుని గుర్తించేటటువంటి ఒక అమూల్యమైనటువంటి అవకాశము. గురువును గుర్తించాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, గురువు అంటే ముందుగా మనము అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. గు అంటే చీకటి, రుహు అంటే తొలగించేవాడు. గురువు అంటే అజ్ఞానాన్ని, చీకటిని తొలగించి వెలుతురుని ప్రవేశపెట్టేవాడు. అందుకే అంటారు కదా, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాన్ని పోగొడతారు ఆయన. అజ్ఞానం అంటే చీకటి. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి ఉంటుంది. నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో అవసరం ఉంటాయి. అవన్నీ నేర్పిస్తూ మన జీవితంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు. ఈ గురువులు ఎన్ని రకాలు? ముందుగా మొట్టమొదటి గురువు తల్లి. మనము కళ్ళు తెరవగానే కనిపించేటటువంటిది తల్లి. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి ఈ ప్రపంచంలో అనే విషయాన్ని ముందుగా తల్లి దగ్గర నేర్చుకుంటాం. తర్వాత తండ్రి. మెల్లమెల్లగా అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాం తండ్రి దగ్గర. తర్వాత విద్యాభ్యాసాలు నేర్పించేటటువంటి గురువులు ఉంటారు. విద్యాభ్యాసాలు వచ్చాయి, మెల్లమెల్లగా ఆధ్యాత్మిక జీవితం అలవాటు పడాలి. ఏదో ఒక వయసులో చాలా మందికి 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా ఆధ్యాత్మిక జీవితం అలవాటు అవ్వదు. కానీ ఆధ్యాత్మిక జీవితం అనేటటువంటిది తప్పనిసరి. దానికోసం అని వచ్చే వాళ్ళని ఆధ్యాత్మిక గురువులు అని చెప్పేసి అంటారు. ఇక చివరగా వచ్చిన వారిని సామాజిక గురువులు. ఈ సమాజం యొక్క అభ్యున్నతి కోసం పనిచేసేటటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారు సామాజిక గురువులు. గురువు లేని విద్య గుడ్డి విద్య. మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన ఋషుల పరంపర, భారతదేశ చరిత్ర అంతా కూడా గురువుల పైననే ఆధారపడి ఉన్నది. మన వేదముల కాలం నుంచి మొదలెడితే ఇప్పటి వరకు కూడా గురువు లేనిదే విద్య నేర్చుకోవడము కష్టము. మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ నీకు సమాధానాలు చెప్తుంది, కానీ వివేకం నేర్పించేది మాత్రం గురువే. జీవితం లోపల సరైన మార్గదర్శనం చేసేటటువంటిది గురువే. మనం సంపాదించినటువంటి సంపదను కోల్పోతాం, అధికారం కోల్పోతాం, పరువు కోల్పోతాము, వస్తువులను కోల్పోతాము, మనుషులను కోల్పోతాం. కానీ కోల్పోనిది ఒక్కటే, అది జ్ఞానము. ఆ జ్ఞానము ఎంతగా అవతల వారికి అందిస్తే అంతగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానం అనేటటువంటిది కంటిన్యూస్గా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఒక దీపం ఉంది, ఆ దీపము మరో దీపాన్ని వెలిగిస్తుంది, ఆ దీపము మరో దీపాన్ని వెలిగిస్తుంది, ఆ దీపము మరో దీపాన్ని వెలిగిస్తుంది. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా కాంతివంతంగా, ప్రకాశవంతంగా జరిగేటటువంటి జీవనం ఏదైతే ఉందో అది దీపము ద్వారా జరుగుతుంది. ఆ దీపమే గురువు. గురువులు ఎంతో మంది ఉన్నారు, మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. రామకృష్ణ పరమహంస చూసినట్లయితే ఆయన జీవితంలో శిష్యుడి కోసం ఎలా ఎదురు చూశారు. ఎప్పుడైతే వివేకానందుడు కనిపించగానే ఆయన కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. ఇన్ని రోజుల పాటు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి బాధపడి రామకృష్ణ పరమహంస వివేకానందుడిని తన ముఖ్య శిష్యుడిగా చేసుకోవడమే కాకుండా సమాజానికి మార్గ నిర్దేశకత్వం ఏదైతే ఇవ్వడానికి ఆయనను నియమించాడు. రామకృష్ణ మఠం ఈరోజు చేస్తున్నటువంటి సమాజ సేవ మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక తర్వాత వచ్చినటువంటిది మనకు చాణక్య చంద్రగుప్త. చాలా పాతది, చరిత్ర కాలం లోపల. చాణక్యుడు తన విద్యార్థి అయినటువంటి చంద్రగుప్తుణ్ణి మహారాజు చేశాడు. ఈ రోజుకు కూడా గుప్తుల కాలాన్ని మనం గుర్తుంచుకునేలాగా చేశాడు. చాణక్య చంద్రగుప్త అంటే తెలియని వారు ఉండరు. మన చరిత్రని ఎంత నొక్కేసినప్పటికీ కూడా చాణక్య చంద్రగుప్త గురించి తెలియని వాళ్ళు ఉండరు. కాబట్టి అటువంటి చాణక్యుడు మహానుభావుడు. ఇంతేనా? చాలా మంది ఉన్నారు. పరమహంస యోగానంద
పరమహంస యోగానంద అయితే నాకు గురువు కావాలి గురువు కావాలి గురువు కావాలి అని వెతుకుతూ గురువు గారు ఎప్పుడు కనిపిస్తారు నాకు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడగలుగుతాను, నేర్చుకున్నవి నేర్చుకుంటావు కానీ నేర్చుకున్న దాని యొక్క సరి అయినటువంటి అన్వయము సరైనటువంటి విలువలు తెలిపేది గురువు మాత్రమే. గురువు గారు ఎప్పుడు కనిపిస్తారు నాకు అంటే చివరికి ఆయన ఒక అద్భుతమైనటువంటి దివ్య రూపంలో ఉన్నటువంటి యుక్తేశ్వరిజీ కనిపించారు. పరమావతార్ బాబా యొక్క శిష్యుడు లహరి మహాశయుడు, ఆయన యొక్క శిష్యుడు అయినటువంటి యుక్తేశ్వర మహాశయుడు, ఆయన శిష్యుడైనటువంటి పరమహంస యోగానంద. ఆయన కూడా దేశ విదేశాలలో మన భారతదేశం యొక్క చరిత్రని సాంప్రదాయాన్ని సంస్కృతిని చాటి చెప్పాడు. ఎన్ని కథలు. సరే, పురాణాలలో లేరా రాముడికి కూడా వశిష్ఠ మహర్షి ఉన్నాడు కదా. వశిష్ఠ మహర్షి దగ్గర ఎన్ని నేర్చుకున్నాడో వశిష్ఠ గీత. శ్రీకృష్ణుడు బలరాముడు సాందీప మహర్షి దగ్గర 64 రోజుల్లో 64 విద్యలను నేర్చుకున్నారు కదా. ఇక అర్జునుడికైతే ఎంతమంది గురువులో అర్జునుడికి ముందుగా వచ్చినటువంటి గురువు ఎవరు అంటే వారి తాతగారు అయినటువంటి భీష్మాచార్యులే. వాళ్ళ నాన్నగారు చిన్నతనంలోనే వెళ్ళిపోతారు, చాలా చిన్నతనంలో పాండురాజు దేహాన్ని త్యజించి వెళ్ళిపోతారు అన్నమాట. అందువల్ల తాతగారి దగ్గర పెరుగుతారు. దాంతో తాతగారు అయినటువంటి భీష్మాచార్యులకి అంటే చాలా ఇష్టం. మట్టిలో పొల్లుతూ ఉంటాడు, పొల్లుతూ వెంటనే ఆ మట్టితోటి తాత అని చెప్పేసి ఆయన ఒళ్ళోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అన్ని తాతగారి దగ్గర నేర్చుకున్నాడు. తాతగారికి అత్యంత ముఖ్యమైనటువంటి శిష్యుడు అర్జునుడే. ఇదే అర్జునుడు తర్వాత కృపాచార్యుడు గారి దగ్గర నేర్చుకున్నాడు ఎన్నో విషయాలు. తర్వాత ద్రోణాచార్యుడు వచ్చారు. ద్రోణాచార్యుడి దగ్గర మహోన్నతమైన విషయాలు నేర్చుకోవడమే కాకుండా ఈరోజు మనకు ఉన్నటువంటి అర్జున ద్రోణాచార్య అనే అవార్డ్స్, శిష్యుడికి అర్జున అవార్డు, గురువుకి ద్రోణాచార్య అవార్డు ఇస్తారు. ఎందుకని? గురువు అంత తపన పడతాడు. ఎందుకని? గురువుకి ఎప్పుడూ కూడా తన శిష్యులు పైకి రావాలనే తపన ఉంటుంది. గురు సమాన్ దాతా నహీ జాచక్ శిష్య సమాన్ తీన్ లోక్ కి సంపదా సో గురు దిన్ హీ దాన్. గురువును మించినటువంటి దాత, శిష్యుని మించినటువంటి యాచకుడు ఇంకొకడు లేడు. ఈ 3 లోకాల సంపదను గురువు శిష్యుడి కోసమై త్యాగం చేస్తాడు. ద్రోణాచార్యుడు ఎట్టి పరిస్థితుల లోపల కూడా తన కుమారుడికి నేర్పించిన విద్యలు కూడా అర్జునుడికి నేర్పించాడంటే మనం అక్కడ తెలుసుకోవచ్చు గురువు యొక్క గొప్పతనం ఏంటో. గురువుకి శిష్యుడే ముందు. మీ జీవితాలలో కూడా ఉంటాయి, కాదని ఎవరైనా గలరు. మీ జీవితాలలో మీకు నచ్చిన గురువులు, మిమ్మల్ని మార్గదర్శకత్వంలో పెట్టినటువంటి గురువులు లేరా? మన ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాంజీ ఆయన ఏమన్నారో తెలుసా? నా జీవితంలో నేనేదైనా సాధించాను అంటే అది కేవలం గురువుల వల్లనే అని చెప్పేసి చెప్పారు. అటువంటి మహోన్నతమైనటువంటి విద్య మనది. అటువంటి మహోన్నతమైనటువంటి సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం మనది. అటువంటి మహోన్నతమైనటువంటి ఋషి, శిష్య, గురు ఈ పరంపర ఏదైతే ఉందో ఇది మహోన్నతమైనటువంటిది. ఇతర ఏ దేశాలలో కూడా లేనటువంటి మహోన్నతమైనటువంటి గురు శిష్య పరంపర మన దగ్గర ఉన్నది. చివరగా అర్జునుడికి సమయం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక గురువు కూడా లభించాడు. ఆయనే కృష్ణం వందే జగద్గురుం. భగవంతుడే గురువై మన దగ్గరికి వస్తాడు. అవునా? నిజమే, గురువే భగవంతుడు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే సృష్టికర్త, గురువే స్థితికర్త అయినటువంటి విష్ణుమూర్తి, గురువే లయకర్త అయినటువంటి శంకరుడు. గురువే వీరందరికీ మూలమైనటువంటి పరబ్రహ్మ, మొట్టమొదటి దేవుడు. పరబ్రహ్మ అంటే ఆల్ పర్వేడింగ్ గాడ్. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో, పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయననే గురువు. అంటే గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనం గుర్తిద్దాం. కాబట్టి గురువుకి తన శిష్యుల పైన ఉన్నటువంటి తపన ఏమిటంటే గురువులు తమ తలైనా కూడా త్యాగం చేసే శిష్యులను బతికిస్తారు. మనం గనక సిక్కు సాంప్రదాయం చూసినట్లయితే అందులోపల ఆ గురువు గారు తన శరీరం పైన ఔరంగజేబు మతం మారమని, వారి శిష్యులందరినీ కూడా మతం మార్చుకోమని చెప్తే ఆయన శరీరం మీద వేడివేడి నీళ్లు పోసి చర్మాన్ని ఒలిచినా కూడా తను మారలేదు, తన శిష్యులని మారమని చెప్పలేదు. అంటే గురువు యొక్క శక్తిని మనం గుర్తించాలి ఇక్కడ. మరి మనం ఇక్కడ గురువుగా ఎవరిని భావిస్తున్నాం? పరమ పవిత్రమైన దాన్ని పాటిస్తున్నాం. ఎందుకని? త్యాగానికి గుర్తు ఇది. జిజియాబాయి శివాజీకి గురువు అన్న సంగతి మనందరికీ తెలుసు, తల్లిగా. తర్వాత కొండదేవు, తర్వాత సమర్థ రామదాసు మా తెలంగాణ ప్రాంతంలో ఎన్ని దేవాలయాలు శివాజీ ద్వారా కట్టించాడో ఒకసారి నేను తీసుకెళ్తాను అందరినీ. నిజామాబాద్ మొత్తం ప్రాంతంలో సమర్థ రామదాస్ గారి దేవాలయాలే. అందరూ ప్లాన్ చేసుకోండి, 1 monthలో వెళ్దాం. అత్యద్భుతమైనటువంటి దేవాలయాలు కట్టించాడు.
ఆయన అడిగాడు అనమాట, నీకేం కావాలి గురువుగారు, మీకేం కావాలో చెప్పండి అంటే, ఏమిస్తావు నువ్వు అంటే, నా రాజ్యం మొత్తం మీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన జోలి లోపల తన రాజ్యం మొత్తము కూడా ఆయన జోలి లోపల సమర్పించడం జరుగుతుంది. నాకేమీ వద్దు గురువు గారు అంటే, బాధ్యత ఉండడమే కాదు, త్యాగ నిరతి ఉండాలి. ఒక సన్యాసిలాగా బతికాడు. అప్పుడు ఆయనకి ఈ భగవాన్ ధ్వజం ఏదైతే ఉందో అది గురువు గారు ఇస్తారు, సమర్థ రామదాసు. దానినే మనం ఈరోజు గురువుగా భావిస్తున్నాము. డాక్టర్జీ ఆదర్శాలకు, గురూజీ మార్గదర్శత్వానికి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం మనం. కానీ వ్యక్తి ఆరాధన కాదు. వ్యక్తి వస్తాడు, వెళ్ళిపోతాడు. ఆదర్శాలు, సంస్కృతి ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. ధర్మం ఎప్పుడు ఒక్కటే. అందువల్ల ఏమిటంటే, మనము ధ్వజానికి మన త్యాగ నిరతి, మనం ఏ విధమైనటువంటి త్యాగం చేయడస్తాం. మనలో ఉన్నటువంటి త్యాగము, తపస్సు, మనలో ఉన్నటువంటి పరిణతి, మనలో ఉన్నటువంటి సేవాగుణం, మనలో ఉన్నటువంటి శౌర్యం, ఇవన్నీ కూడా మనము సమర్పణ చేయాలి. సమర్పణ చేసినప్పుడు మనలో ఉన్నటువంటి అహంకార భావం, మనలో ఉన్నటువంటి కల్మషాలు, ఇవన్నీ కూడా త్యాగం చేసేయాలి. ఒక పువ్వు సమర్పిస్తాం ఫస్ట్, ఎందుకో తెలుసా ఎవరికైనా? మనలో ఉన్నటువంటి ఆసురీ లక్షణాలను పోగొట్టుకోమని అక్కడ సమర్పిస్తాం. నాలో చెడును పోగొట్టు భగవంతుడా. ముందు పువ్వులు సమర్పించేది అందుకు, తర్వాత మీరు ధన సమర్పణ చేస్తారు. పువ్వు సమర్పణ ముఖ్యం. పువ్వు సమర్పిస్తూ ఏమనుకోవాలి తెలుసా? నాలోని చెడును పోగొట్టువో దేవుడా, చెడుని నాకు దూరంగా ఉంచువో దేవుడా, ఓ భగవాన్ అని చెప్పేసి నీ త్యాగాన్ని చూపించాలి. తన్ మన్ ధన్, మన సమయాన్ని ఇవ్వాలి, మన మనస్సుని ఇవ్వాలి, మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. అందుకోసమే మనం భగవాన్ ధ్వజాన్ని గౌరవనీయమైనటువంటి గురువుగా భావిస్తున్నాము. భారతదేశంలో ఏ ఒక్కరినైనా తీసుకోండి, మనకు వచ్చినటువంటి వేదాలు, ఈ వేదాలన్నీ కూడా గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి మళ్ళీ ఆయన శిష్యులకి, మళ్ళీ ఆయన శిష్యుల నుంచి ఆయన శిష్యులకి, ఇలా వెళ్తూనే ఉంది. ఉపనిషత్తులు, ఉపనిషత్ దగ్గరగా, ఉప అంటే సమీపం, నీ అంటే కింద, షత్ అంటే కూర్చోవడం. అక్కడ కూర్చొని జ్ఞానం నేర్చుకోవడం. జ్ఞానం ఎంత నేర్పించినా తరుగుతుందా? ఇంకా పెరగడమే కానీ జ్ఞానానికి తరిగేటటువంటి అవకాశం లేదు. అంతేకాదు, ఈ జన్మ నుంచి మనం ఏమీ తీసుకెళ్ళలేం. మన డబ్బు, మన ఆస్తి, మన పుస్తకాలు, మన ఇంట్లో ఉన్నటువంటి సామగ్రి, వస్తువులు అన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. కానీ ఒకే ఒక్కటి జ్ఞానం మాత్రమే వచ్చే జన్మకి వెళ్తుంది. వాసన సంస్కారాల రూపం లోపల వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అయ్యేది ఒక్క జ్ఞానం మాత్రమే. కాబట్టి జీవితం అంతా కూడా జ్ఞాన సముపార్జన లోపలే మనం కేటాయించవలసినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉన్నది. కాబట్టి జ్ఞానానికి మించినటువంటిది లేదు. నహి జ్ఞానేన పవిత్రం సదృశం ఇహం జజే. జ్ఞానానికి సమానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది ఈ ప్రపంచంలో ఏది లేదు. అటువంటి జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి వాడు మహోన్నతుడైనటువంటి గురువు. ఆ గురువుకి ఈరోజు మనం సమర్పించేది కేవలం కృతజ్ఞత భావం కాదు, మన అహంకారాన్ని తగ్గించుకుంటున్నాం. గురువుకి పాదాభివందనం చేస్తారు. పూర్వకాలం లోపల పెద్ద పెద్ద రాజులు ఏది కావాలంటే అది, అలాంటిది గురువు గారు రాగానే ముందు సింహాసనం నుంచి లేచేసి వాళ్ళని కూర్చోబెట్టి సింహాసనం మీద వాళ్ళ పాదాలు కడిగి ఆ నీళ్ళని నెత్తిన తల్లుకునేవారు. అక్కడే తెలుస్తుంది మన హిందూ ధర్మం లోపల ఎంత ముఖ్య పాత్ర ఉన్నటువంటిది అని చెప్పేసి. ధర్మం మహోన్నతమైనటువంటిది, మన సాంప్రదాయము. అటువంటి సాంప్రదాయాన్ని తరతరాలు కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనకుంది. నాకు మొబైల్ ఫోన్ ఉంది, నాకు గూగుల్ ఉంది, అది వివేకం ఇవ్వదు. నీకు ఆలోచన క్రియేట్, ఎందుకంటే కావాల్సిందే ఆలోచన. ఒక రాయి ఉంది, రాయే విగ్రహంగా మారుతుంది. కానీ ఆ విగ్రహంగా మారడానికి ఎన్నిసార్లు చెక్కవలసినటువంటి అవసరం ఉంటుంది, ఎంత చెక్కవలసినటువంటి అవసరం ఉంది. అది ఆ చెక్కుడు ఉన్నప్పుడు రాయి ఎంతో బాధపడుతుంది, నొప్పి 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 అని. కానీ ఒక్కసారి కూడా వద్దు అని చెప్పదు. ఎందుకంటే తర్వాత తను పవిత్రమైనటువంటి, పూజనీయమైనటువంటి భగవంతుడి యొక్క రూపముగా, ప్రతీకగా మారబోతోంది. అదేవిధంగా ఒక గురువు ఒక శిష్యుల్ని అనేక రకాల పరీక్షలకు గురి చేస్తాడు. చేసి మహోన్నతుడైనటువంటి శిష్యుల్ని కనిపెట్టి ఆ శిష్యుడి ద్వారా తర్వాత సాంప్రదాయానికి ముందుకు తీసుకెళ్తాడు. ఆ శిష్యుడు ఈ జ్ఞానాన్ని మరిన్ని తరాలకు అందిస్తాడు. అయిపోయింది. ఈ నెల 29 పూర్ణిమ కూడా చేసుకోబోతున్నాం. వ్యాసుని భగవంతుడే
ప్రతి యుగంలో గురువుగా వస్తాడు. కృతయుగంలో కపిల మహర్షిగాను, దక్షిణామూర్తిగాను, త్రేతాయుగం లోపల మనకు దత్తాత్రేయుడుగాను, ద్వాపర యుగం లోపల వ్యాస భగవానుడుగాను, కలియుగం లోపల శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య వీరందరి రూపం లోపల. ఈ విధంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రతిసారి కూడా దేవుడే గురువుగా వస్తాడు. నీకు దొరికినటువంటి గురువుని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఈ రోజు లోపల ఫేక్ గురువులు లేరా? ఉన్నారు. వారిని ఎలా గుర్తించాలి? ఏ గురువు అయితే నీ దగ్గర ఎటువంటి ధనాన్ని ఆశించడో, ఎందుకంటే గురువు అంటేనే దాత. ఇందాక మనం చెప్పుకున్నాం, గురు సమాన్ దాతా నహి జాచక్ శిష్య సమాన్ అని. ఎవరి దగ్గర డబ్బు ఆశించని గురువు మాత్రమే నిజమైనటువంటి గురువు. నేను అందరి దగ్గర డబ్బు తీసుకుంటూ సమాజ సేవ చేస్తున్నాను అంటే గురువు రూపం లోపల అది తప్పు. గురువుగా అది తప్పు. చాలా మంది ప్రవచనకర్తలు ఈ రోజుల లోపల డబ్బులు తీసుకుంటూ మేము సమాజ సేవ చేస్తున్నామంటారు. కాబట్టి మనం గురువును గుర్తించాలి. ఈయన లోపల త్యాగ నిరతి ఉన్నదా లేదా, ఈయన నా నుంచి డబ్బు ఆశిస్తున్నాడా లేదా గురువుగా. అలా లేనటువంటి వ్యక్తిని మాత్రమే మనం గురువుగా భావించాలి. గురువు ఏది ఆశించడు. తన లాంటి ఒక శిష్యుడు తయారైతే చాలు, తన జ్ఞానాన్ని తర్వాత తరాలకు తీసుకెళ్లే శిష్యుడు చాలు అని చెప్పి. నా వీడియోలు చూసినప్పుడు మా కొడుకు అడుగుతాడు, ఏంటి డాడీ 1300 వీడియోలు చేసావు, నీ స్టూడెంట్స్ ఏమో 50-100 వ్యూస్ కంటే ఎక్కువ లేవు, నువ్వు ఎందుకు ప్రచారం చేయవు? నువ్వు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్వి కదా, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెచ్చుకోగలవు కదా. నేనేమంటానంటే జ్ఞానము ఎవరికి అందాలో వారికే అందాలి. జ్ఞానము అందరికీ అర్థమయ్యే విషయం కాదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. జ్ఞానం అనేటువంటిది నీ కర్మలన్నింటినీ, నీ పాపములన్నింటినీ నాశనం చేస్తుంది. అటువంటి జ్ఞానము అందుకోవడానికి కూడా బుద్ధి కావాలి. అందుకే గురువు ముందుగా ఏం చేస్తాడంటే రకరకాల పరీక్షలు చేస్తాడు. జాబాలి, సత్యకామ జాబాలి అని అతడు ఒక వేశ్య కుమారుడు. ఆయన అంటాడు, నేను బ్రాహ్మణుడుగా అవ్వాలనుంది అని. ఆ రోజుల్లో వర్ణాలు ఒకదాని నుంచి బట్టి పోర్టబిలిటీ ఉండేదన్నమాట. కులాలు ఉండేవి కాదు ఆ రోజుల్లో. సరే వెళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళు అనగానే ఆయన గౌతములో యాజ్ఞవల్కుడు కూడా ఉంటాడు, మర్చిపోయాను. ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆయన అడుగుతాడు, ప్రవర ఏంటి అంటాడు. ప్రవర అంటే నీ వంశ చరిత్ర అన్నమాట. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంగీరస అంబరీష్ ఇలా చెప్పుకుంటూ పోతామన్నమాట. చెప్పి మనం తరాల చరిత్ర అంతా చెప్పుకుని అహంభూ అభివాదయే అని చెప్పి నేను నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి చెప్తామన్న మన పరిచయం. ప్రవర అడిగితే ఇతను అంటాడు, నాకు అవన్నీ తెలియవు, నేను సత్యకామ జాబాలిని అంటాడు. వేష కొడుకొని అర్థమైపోతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరే రా నువ్వు నేర్చుకో, నాకేం అభ్యంతరం, 1 year పాటు నీకు పరీక్ష అని రకరకాల పరీక్షలు పెడతాడు ఆయనకి. ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా ఆయన మహానుభావుడైనటువంటి శిష్యుడుగా తయారవుతాడు. గురువే గుర్తిస్తాడు, ఇటువంటి శిష్యుడు నాకు ఇక మళ్ళీ దొరకడు అని చెప్పి. గురువులు ఇలా శిష్యులకి చాలా మందికి పరీక్షలు పెడుతూ ఉంటారు. వైశంపాయనుడు ఒకసారి తన శిష్యులలో యాజ్ఞవల్కుడికి పరీక్ష పెడతాడు. ఆయన చేసినటువంటి తప్పుకి, నువ్వు నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యనంతా కక్కే, నీ లోపల చాలా అహంకార భావన ఉంది అని. ఆయన తను నేర్చుకున్న యజుర్వేదాన్ని కక్కేస్తాడు. కక్కేసి అప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అప్పుడు తన తప్పుని తెలుసుకుని అప్పుడు సూర్య భగవాను ప్రార్థిస్తాడు, నేను యజుర్వేదం మర్చిపోయాను, వేదం కావాలి అని. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్ష గురువు. అందరూ గుర్తుంచుకోండి, ప్రతిరోజు సూర్య నమస్కారాలు తప్పనిసరి. ఆడ మొగ తేడా లేకుండా కనీసం బయటకు వచ్చి తర్పణం ఇవ్వకపోతే కనీసం బాత్రూంలో అయినా 3 సార్లు తర్పణం ఇవ్వండి. 3 సార్లు తర్పణం ఇచ్చి తీరాలి. ప్రత్యక్ష గురువు, ప్రత్యక్ష భగవానుడు. అప్పుడు ఆయన దగ్గర తను యజుర్వేదం నేర్చుకుంటాడు. ఆంజనేయ స్వామి కూడా సూర్యుడి దగ్గరే నేర్చుకుంటాడు. ఆంజనేయ స్వామి కూడా గురువు సూర్యుడే. అటువంటి మహోన్నతమైనటువంటి గురు పరంపరని ఈరోజు ధ్వజం లోపల చూస్తున్నాము. ధ్వజము మన త్యాగ నిరతకి నిదర్శనము. నీ లోపల త్యాగము, తపస్సు, సేవాభావం, శౌర్యం ఇవన్నీ కూడా చూపించేదానికి ఈ సంవత్సరం ఇది కేవలం డబ్బు కాదు, నీ సమయాన్ని, నీ మనస్సుని భగవాన్ ధ్వజం ముందు మనము కేటాయించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అటువంటి మహోన్నతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనము తెలుసుకున్నాం. కాబట్టి మనకు శ్రద్ధ, విశ్వాసాలు తప్పనిసరి గురువు దగ్గర, ఈ ధ్వజం దగ్గర. అందుకే అంటారు కదా, శ్రద్ధామయ విశ్వాసు బడాకర్ सामाजिक सद्भाव जगाए, अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए। जाग रहा है जनगण मन, निश्चित होगा परिवर्तन। नमस्ते सदा वत्सय मातृ।
జై శ్రీరామ్. గురు పూజ వివరణ. ఆ, చిన్న చిట్టి ఉంది, కవర్ ఉంది. హిందువులందరికీ కృతజ్ఞత. ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే